అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవ్ని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్, ఆరా స్కానర్ స్పెషలిస్ట్, మొబైల్ న్యూమరాలజిస్ట్ అండ్ సైనాలజిస్ట్. మనం సంజీవ్ని న్యూమరాలజీలో 5 అద్భుతమైన ఉపాయాలు అనేది కాన్సెప్ట్ అనేది చేస్తున్నాం. అందులో భాగంగా మనం మంత్రం, కార్యం అనే కాన్సెప్ట్ అనే ఎపిసోడ్స్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇది 3వ ఉపాయం అన్నమాట. అంటే ఇప్పుడు చాలామందికి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, దాంతోపాటు ఎన్నో అపాయాలు అనేది ఉంది. ఇలాంటి కష్టాలకే కానివ్వండి, అపాయాలకే కానివ్వండి, ఇది అద్భుతమైన ఉపాయాలు అనేది నేను చెప్తున్నాను. ఈ 5 చాలా సింపుల్ ఉంది కాబట్టి చేయండి. చాలామంది చాలా సింపుల్ ఉందని చేస్తలేరు, కానీ ఇది చాలా టెస్టెడ్ అయింది. నేను ఏదైతే చేశానో, నాకేదైతే రిజల్ట్స్ వచ్చిందో, నేను ఎంతోమంది నా క్లయింట్స్కి చేసి వాళ్ళకు కూడా లాభం వచ్చింది కాబట్టి మీ అందరికీ నేను ఈ టెక్నిక్స్ అనేది చెప్తున్నాను. ఇది 3వ ఉపాయం అనేది నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే చాలామందికి ఎన్నో కష్టాలు అనేది ఉంటుంది. ఇంకోటి ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది అవసరం. ఇప్పుడు ఎవరు అలా కరెక్ట్ గైడెన్స్ ఇస్తారో కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆంజనేయ స్వామిని ఒక గురువుగా భావించి, లేదా ఆయననే మన దైవంగా భావించి ఆయనని మనం గైడెన్స్ అనేది అడుగుతున్నాం అన్నమాట. అంటే ఆయన మనని ఈ కష్టాల నుంచి మనం బయట వేయాలని మనం కోరుతూ ఈయనకి మనం ఒక సాధన, ఒక మండలం లాగా చేయాలి. దీనికి ఎలా అయితే అందరూ దీక్షగా చేస్తారో అలాగనే మనము సాధన అనేది చేయాలి. అదేంటంటే వెరీ సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ. 3వ ఉపాయం అది సాధన. అంటే మీరు గమనిస్తే చాలామంది ఇప్పుడు అయ్యప్ప మాల అని వేస్తారు, అలాగనే ఆంజనేయ స్వామి మాల కూడా వేస్తారు, ఇలాగనే ఎన్నో దేవుళ్ళకి సంబంధించిన అనుగ్రహం కోసం మాల వేస్తారు. ఇక్కడ కూడా మీరు ఆంజనేయ స్వామి మాల అనేది వేయచ్చు. లేదా మీకు మాల వేయడం కుదరలేదనుకోండి, ఒక 41 రోజులో సాధన అనేది తీసుకోండి. మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కావాలి అని సంపూర్ణమైన అనుగ్రహం, శరణాగతి అనేది ఆంజనేయ స్వామికి కోరుతూ ఆయన అనుగ్రహించాలని ఒక కఠోరమైన ఒక 41 రోజుల సాధన అనేది చేయండి. అంటే మీరు మీ అలవాట్లు అనేది వదిలేదు. ఇప్పుడు నాన్ వెజే కానివ్వండి, లేదా మనం ఏంటంటే మందే కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఎలాగైతే దీక్షలా ఎలాగైతే వాళ్ళు ఉంటారో డ్రెస్లా, అలాగనే మనము ఇలా ఉంటూ ఈ సాధన అనేది చేయాలి. అయితే ఇది 41 days చేస్తూ ఎలా చేయాలి అంటే, మనము మన ఇంటి దగ్గర ఎక్కడైనా కానివ్వండి ఒక ఆంజనేయ స్వామి గుడి అని చూసుకొని, దక్షిణ ముఖమైన గుడి ఉంటే చాలా మంచిది. దాంతోపాటు ఆ ఆంజనేయ స్వామికి సింధూరం ఎక్కితే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఈ సాధన చేస్తూ మీరు ఆ మంత్రాన్ని పఠిస్తూ ఆ కార్యం, ఆ సింధూరం అనేది అదే విగ్రహానికి ఎక్కిస్తే మీకు ఇంకా చాలా బాగా ఫలితం అనేది ఉంటుంది. ఈడ మీరు ఏం చేయాలంటే ఒక 41 days ప్రదక్షిణాలు అనేవి చేయాలి. ఆ ప్రదక్షిణాలు కూడా డైలీ మార్నింగ్ మీరు ఒక 5 to 7 మధ్యలో ప్రదక్షిణాలు అనేవి చేసేటట్టు చూసుకోండి. దాంతోపాటు అక్కడ ఒక నియమం అనేది చూడండి. అది ఏంటి అంటే, మీరు ఆ గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేస్తూ దాంతోపాటు అక్కడ ధ్వజస్తంభం అనేది ఉండాలి. అంటే మీ ప్రదక్షిణ అనేది ఆంజనేయ స్వామితో పాటు ధ్వజస్తంభాన్ని మీరు ఒక్క రౌండ్ చేస్తే, ఒక రౌండ్ మీరు చేసే ప్రదక్షిణాలు అనేది ఇవి రెండింటికి కలిపి చేయాలి. ఇంకోటి చాలామంది ఇప్పుడు 108 ప్రదక్షిణాలే కానివ్వండి, 41 ప్రదక్షిణాలు చేసేటప్పుడు పేపర్ మీద రాసుకుంటూ ఆ నంబర్స్ని సర్కిల్గా వేయడం, లేదా ఆ పేపర్ని చింపేయడం ఇలా చేస్తారు. అలా చేయకుండా ఇక్కడ ఉన్న ఇదే ఒక టెక్నిక్ ఏంటంటే, ఈ ఇంపార్టెంట్ రూల్ అనేది ఫాలో చేయండి. అదేంటంటే, మీరు ఈ కౌంట్ చేసేది ఒక పెన్ను పేపర్ కాకుండా, లేదా ఏదో మాల అనేది కాకుండా, ఒక చిన్న బాటిలే కానీ చిన్న డబ్బాల ఒక 41 పసుపు కొమ్ములు, 41 వక్కలు, అంటే ఇవి రెండింటిని తీసుకొని వెళ్ళండి. మీరు ప్రతి ఒక్క ప్రదక్షిణ చేసేటప్పుడు ఆంజనేయ స్వామికి నేను చెప్పినట్లు ఆ మంత్రం ఏదైతే ఉందో, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, లేదా శ్రీరామ అనే ఈ మంత్రాన్నితోని ఒక వక్కని, ఒక పసుపు కొమ్ముని మీ చేతిలో పట్టుకొని మీరు మనసు దగ్గర పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తూ ఎప్పుడైతే ధ్వజస్తంభం దగ్గర వస్తారో ఆ ఒక వక్కని
ఒక పసుపు కొమ్మని ఆ డబ్బాలో వేసేయండి. అంటే మిగతా ఇంకా 40 ప్రదక్షిణాలు ఉంది. అలా మీరు ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక పసుపు కొమ్ము ఒక వక్కని ఆ డబ్బాలో వేయండి. అంటే మీ కౌంట్ అనేది మీరు ఈ పసుపు కొమ్ముతో పాటు వక్కతో చేస్తే మీకు ఈ ఫలితం అనేది చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ వక్కకి కూడా ఇది ఒక చిన్న సాధన లాంటిది. అంటే దీంట్లో ఒక చిన్న రెమెడీ అనేది ఉంది, అది నేను తర్వాత చెప్తాను. కానీ ఈ కౌంట్ అనేది తప్పకుండా మీరు పసుపు కొమ్ము ఇంకా వక్కతోనే చేయాలి. మీరు పెన్నుతో ఒకరోజు నేను మర్చిపోయినాను, నేను పేపర్తో చేస్తాను అంటే మీకు ఇది ఫలించదు. ఇక్కడ ప్రదక్షిణాలు ఎంత ఇంపార్టెంటో మీరు ఆ వక్క ఇంకా పసుపుతోని ప్రదక్షిణాలు చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని గుర్తుపెట్టుకోండి, ఒక 41 డేస్ అనేది చేయండి. స్టార్ట్ అనేది సాటర్డే చేయండి. మార్నింగ్ 5 to 7 మధ్యలో ప్రదక్షిణాలు అనేది అయిపోవాలి. కుదిరితే అక్కడ మీరు ఈ ప్రదక్షిణాలు అయిపోయినాక ఆంజనేయ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి హనుమాన్ చాలీసా ఒక్కసారి చదివేసి మీరు మీ ఇంటికి రావచ్చు. దయచేసి గుడికి వెళ్ళినాక తప్పకుండా మీ ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాతనే మీ వేరే పనులు చేసుకోండి. చాలామంది గుడికి వెళ్ళినాక తర్వాత ఎక్కడనో అక్కడ టిఫిన్ చేసేసి ఇంటికి రావడం అలా చేస్తారు. అలా చేస్తే మీరు చేసిన ప్రదక్షిణాల ఫలం అంతా అక్కడ ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్తుంది. కాబట్టి దయచేసి ఈ రూల్స్ అనేది ఫాలో అయ్యి ఈ సాధన చేయండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా తప్పకుండా మీకు పరిష్కారం అనేది మీకు ఆంజనేయ స్వామి ద్వారా వస్తుంది. దీంట్లో మీకు కావాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన నమ్మకం, శరణాగతి. ఈ ఎపిసోడ్లో నేను ఈ సాధన ఎలా చేయాలో నేను మీకు చెప్పాను. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక అద్భుతమైన ఉపాయం, మనం కవచం అనేది ఎలా తెచ్చుకోవాలి ఆంజనేయ స్వామిది, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. మీ అనిల్ రాజ్ టీ కొండ, సంజీవిని న్యూమరాలజీ. థ్యాంక్ యూ.